హై డెన్సిటీ లైపోప్రోటీన్ హెచ్డిఎల్ సో ఎల్డిఎల్ ఏంటి ఈ రెండు అని అనుకుంటున్నారా? మన హార్ట్కి సంబంధించినటువంటిది. మనలో ఉండేటువంటి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే చాలామంది ఈ మధ్య సడన్ డెత్స్ అవుతూ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ వచ్చి, ఏజ్తో సంబంధం లేకుండా. ఈవెన్ మేము ఫ్యాట్గా లేము, లావుగా లేము అని అనుకుంటూ ఉన్నారు, కానీ చాలామంది సన్నగా ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి, స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. కార్డియాక్ అరెస్ట్ వేరు, ఇలా రకరకాల ఏది అయినా కూడా గుండెకి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ కంప్లైంట్స్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం కూడా దానికి ఒక కారణం. అయితే మరి అది ఎలా తగ్గించుకోవాలి ఇంట్లో ఉంటూ డైట్ ద్వారా అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఓట్స్, అల్లం, దాల్చిన చెక్క, సినమన్ అంటాం. వీటితో పాటు టొమాటోలో విటమిన్ సి, ఈ ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వెల్లుల్లిని భాగం చేసుకోవాలి. ఇంకా ఆయుర్వేదం టిప్ చిన్నది ఒకటి చెప్పిన, ప్రతి 15 రోజులకు ఒకసారి 3 సార్లు తమలపాకులో వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి అందులో అల్లం వేసుకొని తేనె కలుపుకొని కచ్చా పిచ్చాగా అంటే నమలాలి, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఘాటుగా ఉంటుంది. అది తిన్న ఒక అరగంట వరకు వాటర్ కూడా తాగకూడదు, ఒక 20 నిమిషాలు అరగంట వరకు. ఒక 3 రోజులు చేసిన అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఆహారం విషయంలో, కూరగాయల విషయంలోకి వస్తే కనుక బ్రోకలీ కావచ్చు, గ్రీన్ కలర్లో ఉంటుంది, క్యాబేజ్, అదేవిధంగా ఇంకా క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆహార పదార్థాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచేది. మరీ ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, చికెన్, మటన్ తీసుకోవడం కూడా కొలెస్ట్రాల్ ఇంకా పెంచుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొంత ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూ కూడా దానికి బదులుగా ఫిష్ తీసుకోవాలి. చేప తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, దానికి బదులు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు, డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నారనమాట. దీనికి ప్లస్గా అంటే దీనికి అడిషనల్గా ఒక 7 గంటలన్నా నిద్ర ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి, నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. చాలామంది ఎర్లీ మార్నింగ్ సడన్ డెత్స్ ఎందుకు అవుతుంది అంటే దానికి రీసెర్చ్ చేస్తే లేచిన వెంటనే వెళ్ళి బాత్రూంలో హెడ్ బాత్ చేసేస్తున్నారు చాలామంది. డైరెక్ట్ తల మీద చల్లని వాటర్ పోసుకోకూడదు, కాళ్ళతో స్టార్ట్ చేసి బాడీ మీద తర్వాత హెడ్ బాత్ చేయాలి. అది కూడా గోరువెచ్చగా నీళ్ళు చేసుకుంటే కనుక ఈ సడన్ డెత్స్ని ఆపొచ్చు. అట్ ద సేమ్ టైం ఫుడ్లో మనం ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం వల్ల గుండెకి సంబంధించి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు. మరి పాటిద్దామా?